తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది. అప్పటిలోగా నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా కేసుని విచారిస్తామని పేర్కొంది. ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఈ పిటిషన్లు దాఖలు చేశారు. పార్టీ మారిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్ పిటిషన్ వేశారు. దానంపై అనర్హత వేటు వేయాలని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. వీటన్నిటినీ కలిపి హైకోర్టు విచారించగా సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను స్పీకర్ పట్టించుకోవడం లేదంటూ పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. స్పీకర్ ఇంటెన్షన్ ఈజ్ టు డిలే ది ప్రొసీడింగ్స్ అన్న దాని మీద హైకోర్టు రావడం జరిగింది. ఎందుకంటే సుప్రీంకోర్టు కేశవ మహాచంద్ కేసులో స్పీకర్ గారు 3 నెలల్లో డిసిషన్ తీసుకోవాలని ఒక జడ్జిమెంట్ ఇచ్చినారు. ఆ కాన్స్టిట్యూషనల్ జడ్జిమెంట్ ఏదైతుందో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఆర్టికల్ 146 కింద అన్ని అథారిటీ మీద ఇంక్లూడింగ్ స్పీకర్ అండ్ ఈవెన్ హైకోర్టు ఇట్స్ బైండింగ్ డిసిషన్. సో సుదీర్ఘ వాదన తర్వాత హైకోర్టు ఫస్ట్లీ స్పీకర్ ఇప్పటి వరకు ఏ చర్య తీసుకోవడాన్ని తప్పుపట్టింది. ఎందుకంటే పిటిషన్ మేము ఏప్రిల్లో వేయడం జరిగింది, వాదనలు ఆగస్టు 7th పూర్తి అవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు స్పీకర్ గారు చర్య తీసుకున్నా. తప్పకుండా స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకోలేదు కాబట్టి హైకోర్టు హైస్ గాట్ ఎ పవర్ అండ్ ఆల్సో డ్యూటీ, కాన్స్టిట్యూషనల్ డ్యూటీ ఇంటర్ఫియర్ ఇన్ దిస్ మ్యాటర్. తప్పకుండా ఈ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ ఇమీడియట్ గా అసెంబ్లీ సెక్రటరీ ఏతున్నారో విచ్ యాక్ట్స్ ఆఫీస్ ఆఫ్ ది స్పీకర్ షుడ్ ఇమీడియట్లీ ప్లేస్ ఆల్ దిస్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ స్పీకర్ ముందు పెట్టాలి. స్పీకర్ ముందు పెట్టిన తర్వాత విత్ ఇన్ 4 వారాల లోపల స్పీకర్ గారు ఒక షెడ్యూల్ ఇవ్వాలి. ఏ రోజు ప్లీడింగ్స్ కంప్లీట్ చేయాలి, ఏ రోజు ఎవిడెన్స్ లీడ్ చేయాలి, ఏ రోజు వరకు ఆర్గ్యుమెంట్స్ తినాలి, ఏ రోజు తన నిర్ణయం ప్రకటిస్తారని. సో ఆ షెడ్యూల్ ఏదైతుందో స్పీకర్ గారి కార్యాలయం హైకోర్టు రిజిస్ట్రార్కు పంపాలని డైరెక్షన్ ఇచ్చింది. ఒకవేళ 4 వారాల్లో ఈ యొక్క షెడ్యూల్ ను హైకోర్టు రిజిస్ట్రార్ కి పంపకుంటే హైకోర్టు సుమోటోగా ఈ కేసును ఓపెన్ చేసి మళ్లీ దీని మీద తదుపరి చర్య తీసుకుంటారని కూడా చెప్పినారు. తప్పకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లోబడి, హైకోర్టు జడ్జికి లోబడి 4 వారాల్లో షెడ్యూల్ ఇస్తారు. దాని తర్వాత విత్ ఇన్ 4 to 8 weeks లో దీని మీద డిసిషన్ తీసుకుంటారు నిర్ణయిస్తూ అనుకుంటున్నాము. ఒకవేళ స్పీకర్ గారు దీనిలో 4 వారాల్లో షెడ్యూల్ లేకుంటే ఇక్కడ హైకోర్టు ఇంటర్ఫియర్ అవుతుంది. దాని తర్వాత ఒక 8 weeks లోపల ఇట్ట నిర్ణయం ప్రకటించకుంటే తప్పకుండా నెక్స్ట్ టైం మేము సుప్రీంకోర్టుని ఆశిస్తాం. తప్పకుండా ఈ విషయాన్ని ముందు తీసుకుపోతాం. స్పీకర్ ఇంటెన్షన్ ఈజ్ టు డిలే ది